వి కేర్ వాయిస్ ఇదే నిజం. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అంటే అంటే ఏదన్నా మాట్లాడినామంటేనేమో ఉలిక్కి పడతారు, మమ్మల్ని బదనం చేయడానికి ఉన్నారు మీరని చెప్పేసి బాధపడతారు, లేదా మనిషిని కళ్ళలో పెట్టుకుంటారు. ఎందుకు ఈ సమస్య అసలు? నేను గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా నేను. ఎందుకంటే ఎక్కడిదక్కడనే విద్యార్థుల యొక్క సమస్యలు తీరాలంటే విద్యార్థులతోని ఒక కమిటీ వేయాలా, ఒక 20 మంది విద్యార్థులతోని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఆ సమస్యలు ఏంది, ఎట్లా పరిష్కరిస్తారు, ఎట్లా అనేటటువంటిది చెప్పవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది, లేకపోతే మినిస్టర్ల మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా కళాకారుల సమస్య ఉన్నది. ఆ కళాకారుల సమస్య కూడా అసలు కళాకారుల సమస్యలు ఏంటి, అసలు వాళ్ళకి ఏంది, అసలు గత ప్రభుత్వం ఏం అన్యాయం చేసింది, ఏం చేయాలా అనేటటువంటిది ఒక 20 మంది కళాకారులతో కమిటీ వేసేసి దాన్ని పరిష్కరించమని చెప్పాను. అమరవీరుల కుటుంబాలు ఉన్నారు, వాళ్ళకి ఏం చేద్దాము, ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, మనం ఏం చేద్దాం అనేటటువంటిది. ఇట్లా రైతులను ఒక 20 మందిని పిలుచుకొని ఆ రైతుల సమస్యలేంది, రైతులకు సంబంధించినటువంటి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక కమిటీని వేసి దానికి సంబంధించిన ఒక కన్సర్న్ మినిస్టర్ను పెట్టి అది పరిష్కారానికి సంబంధించినటువంటి దిశగా పొమ్మని చెప్పిన. ఇట్లా దానికి పెట్టమంటే హ్యాపీగా తిరుగుకుంటా ఇప్పుడు సమస్య తీసుకొచ్చి కొని తెచ్చుకొని పెట్టుకుంటారని అనిపిస్తుంది నాకైతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మరీ మీరే కష్టాలను సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇది గమనించుండ్రి. ఇలా ప్రజాభవన్ ముందు ఒక కుర్రాడు, ఒక అబ్బాయి ఏం చేసిండు, హల్చల్ చేస్తున్నాడు అంటే అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు? మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించేసి పోలీస్ స్టేషన్లు ఎందుకు పెడతారు, ఎందుకు బదనం అవుతారు, ఎందుకు బదనం చేస్తారు? ఒక్కసారి చెప్పితే వింటే మంచిది. లేకుంటే మీ షోకులు మీకే అనుభవించుకుంటూ ఉంటే మరి ఉన్నోళ్ళ సమస్య ఏంది? ఇప్పుడు మా సమస్యలు, ఇప్పుడు మా బోల్డెన్ సమస్యలు ఉన్నాయి. కనీసం కొన్ని సమస్యలు మీరు విని దాని పరిష్కార మార్గాన్ని చెప్పాలి కదా. అది లేదు. ఇలా పిల్లగాళ్ళు, నిరుద్యోగులు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఏ స్కూల్కి పోయి మేము ఏదైనా మాట్లాడి అది టీచర్లను మాట్లాడమంటే వాళ్ళు మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయని మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మేము వచ్చి 80 రోజులు అంటే గట్లనే ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని మేము మొన్ననే వచ్చింది కదా అంటే పూర్తిగా కొంపల్ని ముంచి, కొంపల్ని అంటించి టోటల్గా తెలంగాణ రాష్ట్రాన్ని టోటల్గా అతలాకుతలం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోసుకు తిని ఇవాళ నిమ్మకు నీరెత్తినట్లు మళ్ళా ఎవరిని గెలవనీయకుండా ఉండి ఇవాళ మొన్న ఘోరమైనటువంటి ఓటమి పాలై ఇవాళ మళ్ళా వాళ్ళు మేము సుత్తెపూసలము, మేము చాలా చేసినాము, మేము ఇది చేసినాము అది చేసినామని చెప్పేసి రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అల్చల్ సృష్టిస్తే ఇప్పుడు మీరేమంటారు? ఇక బీఆర్ఎస్లు పంపించారంటారు. బీఆర్ఎస్లు పంపించారని మళ్ళీ అదొక టైపు. ఎందుకు ఇది? కనీసం కమిటీలు వేయండి, వేసేసి ఆ కమిటీల్ని ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకోండి. మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి చేస్తే రేపు మీకు ఉండేది 5 సంవత్సరాలే గ్యారంటీ ఉంటుంది. మీరు రేపు మళ్ళీ అందరూ తిరగబడు మొదలెట్టిర్రు అనుకో, మళ్ళీ గాడిగా వస్తుంది కథ. చెబితే వినకుండా మీ షోకులు మీకేనా, మీ సమస్యలు మీకేనా, మీ సమస్యలు మీరు కూడా గట్లే ఎట్లా సంపాదించాలా, ఎక్కడికి వెళ్ళి ఎంత వస్తున్నది, ఏం చేద్దామనేదేనా మీ కాన్సెప్ట్? అది చాలా తప్పు. నేనైతే నిజం చెప్తున్నా, తెలంగాణ ప్రజానికమా, మేధావులారా, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే నిజంగా నన్ను తప్పు పట్టే పరిస్థితి అయితే లేదు వాస్తవానికి. ఎందుకంటే కేవలము నా స్వార్థం కోసం కాదు, అందరి కోసమే నేను మాట్లాడుతూ ఉన్న మొదటి నుంచి కూడా. గత 2015 నుంచి
బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించుకుంటూ వీళ్ళకి చేస్తున్నారని చెప్పేసి నేను చెప్పుకుంటే నన్ను చాలామంది వారించిండ్రు. అసలు ఏం రాబాయిని ఏమన్నా ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుంది, ఎందుకు వాళ్ళను అనవసరంగా ఉన్న ప్రభుత్వంతో ఎందుకు అనవసరంగా చేస్తామని చెప్పేసి అనుకుంటూ వచ్చిర్రు. మళ్ళా మీ ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో లొల్లు పెట్టుకునేటటువంటి ఓపిక మాకు లేదు. ఈ అనవసరమైనటువంటి రాద్ధాంతాలు తీసుకురాకూరి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి కానీ మిగతా మినిస్టర్లందరికీ, సీతక్క మరి ఏంది నీ కార్ కడ్డం వచ్చేసి కార్ కడ్డం రాగానే ఇక మీరు ఆ పిల్లగాని తీసుకుపోయి కొట్టిపిచ్చేసి చంపియండ్రి అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ సమస్యలనేమో వినరు, వాళ్ళు వచ్చేసి అట్లా చేస్తేనేమో మీరు కార్ కడ్డం పడతారా మినిస్టర్కి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా చూసే బాధ్యత మీదే. ఖచ్చితంగా ప్రతి మినిస్టర్ కూడా ప్రతి ఒక్కరిని కలవండి, దయచేసి కలవండి, వాళ్ళ సమస్యల్ని తీసుకోండి, ఒకరోజు కాకపోతే ఒకరోజు పరిష్కరించండి. అసలు రాష్ట్రంలో విపరీతమైనటువంటి సమస్యలు, ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని మీరు ఒకసారి పిలుచుకొని మాట్లాడకుండా మీరు కలవనీయకుండా ఎవరిని మేము వచ్చినా కలిసే పరిస్థితి లేదని చాలామంది అక్కడ బయట టాకు జరుగుతూ ఉంది. వచ్చి కలదామని అంటే కలవనీయట్లేదంట. కలవనీయకుండా మళ్ళీ చెప్తే సమస్య వినట్లేదంట. మాకు ఈ పైన ఉన్నది, ఆ పైన ఉన్నది, ఏం పైన ఉన్నది చెప్పు? ప్రజాసేవ చేయడానికి ఉన్నారా మీరు, లేకుంటే మీ సమస్యలు తీర్చుకోవడానికి ఉన్నారా? దయచేసి ఇది మరీ ఇతివృత్తంగా మళ్ళీ పునర్ప్రారంభం కాకుండా చూడకండి. దయచేసి వెంటనే కమిటీలు వేసి ఆ సమస్యల్ని పరిష్కార దిశగా ఆలోచించండి. దయచేసి నేను మరీ చెప్తా ఉన్నా, మీ ఇష్టం మరి.